చాలా సంవత్సరాల క్రితం, అంటే కరెక్ట్గా చెప్పాలంటే 2012 ఆ ప్రాంతంలో జరిగినటువంటి 12 కానీ 13 కానీ మన నర్సాపురంకి వెళ్ళేటువంటి దారిలో పేర్లుపాలెం అనే ఒక ప్రాంతం వస్తుంది. పేర్లుపాలెం, అక్కడ గుడి ఉంటుంది, అర్థమైందా? ఆ పేర్లుపాలెం దగ్గరికి నేను, మా భార్య, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఓ బస్సు వేసుకొని వెళ్ళాం. మినీ బస్సు ఉంటుంది, అది వేసుకొని వెళ్ళాం. ఓ 30 మంది పిల్లలు అంతా కూడా వెళ్ళాం. మాకు తెలియదు కదా అక్కడ సముద్రం గురించి. ఎక్కడైనా సముద్రం బోల్డ్ అలలు వచ్చేస్తూ ఉంటే మేము అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ అలలు రావట్లా, సాఫీగా ఉంది వాటర్. దిగిపోదాం అని వెళ్తే మా అత్తగారు బాబా బాబా అని గట్టి గట్టి అరిసి ముసలావిడి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అంటే మీరు పరిగెత్తద్ది అంటే, వద్దయా అక్కడ దిగొద్దు అంటే, నీళ్లు సాఫీగా ఉన్నాయి అంటే బాగుంటుంది, వద్దయా వద్దు అన్నదే. ఏ అంటే ఇది అన్నా చెల్లెళ్ళు గట్టు అంతే. ఇది ఎక్కడ తలనప్పుడు అన్నా చెల్లెలు గట్టి ఎదురవ్వాలి మనకు అర్థం కాల. ఆ టేపు వెళ్దామయ్యా అంటే అక్కడ పెద్ద పెద్ద అల్లు వస్తున్నాయి. అదే మంచిదయ్యా, ఇది మంచిది కదయ్యా అని అన్నది. అని ఎందుకంటే అంటే నువ్వు పదావతలకే అన్నది. ఆవిడ చిరా పడుతుంది కదా అని వెళ్ళిపోయాం. మేము అంత దూరం వెళ్ళి ఆడుకుంటున్నాం నీళ్ళల్లో, అర్థమైందా? ఈలోగా విజయవాడ లైలా కాలేజ్ నుంచి ఒక డ్రిల్ టీచరు 13 మంది కుర్రోళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఎక్కడైతే ఇక్కడ సాఫీగా ఉందో అక్కడ దిగుతున్నారు. మా అత్తగారు అక్కడ కూర్చొని అరుస్తుంది వద్దయా అని. వాళ్ళకి అర్థం కావట్లేదు, వినబడట్లేదు. వాళ్ళు దిగేశారు. 13 మంది దిగారండి. దిగిన 2వ నిమిషం 11 మంది కొట్టుకెళ్ళిపోయారు. మా కళ్ళ ఎదురుగా మేము పరిగెత్తుకుంటూ వచ్చాం. వాళ్ళు అరుస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చాం. వాళ్ళు చేతులు ఊపుతూ మునిగిపోయి వెళ్ళిపోయారు. ఎప్పుడేం చేయలేపారు, 11 మంది కొట్టుకెళ్ళిపోయారు. అప్పుడు అడిగాను, అంటే అన్నా చెల్లెలు గట్టి అంటే ఏంటి అన్నా. అప్పుడు అయ్యా గోదావరి సముద్రంలో కలుస్తుంది. అయితే ఏమవుతుందంటే గోదావరి సముద్రంలో కలిసేటప్పుడు పైన అద్దంలాగా ఉంటుంది, కింద మాత్రం ఒరబడి చాలా గట్టిగా ఉంటుంది, తట్టుకోలేవు. రెండోది సముద్రానికి దీనికి తేడా ఏంటో తెలుసా? సముద్రం నెమ్మదిగా లోతు పెరుగుద్ది, కానీ ఇక్కడ 2వ అడుగు 6 అడుగులు ఉంటుంది. 2వ అడుగు 6 అడుగులు. ఒక అడిగేస్తావు, 2వ అడిగేస్తే వెళ్ళిపోతుంది అంతే. ఇక్కడ దాకా మునిగిపోతావు, ఈత కొడతావు రాదు ఇంకా నీకు. కింద నుంచి నీళ్లు ఒరబడికి వెళ్ళిపోతావు, కొట్టుకెళ్ళిపోతావు. 11 మంది మా కళ్ళ ముందే సార్ సార్ అని అరుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. పాపం అలాంటిది. బయటికి చాలా సాఫీగా కనబడుతుంది, అందరూ నవ్వుకుంటున్నారు, నేను కూడా వెళ్తున్నాను. అందరూ పార్టీ చేసుకుంటారు, నేను కూడా వెళ్తాను. బయటికి సాఫీగా కనబడినట్లు పాపం కింద ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి.